కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, అధికారంలో ఉన్నప్పుడు కులగణనను కాంగ్రెసే వ్యతిరేకించింది. ఇప్పుడు రాజకీయ ఈవెన్ నిన్న అమిత్ షా గారు కూడా ఇది ప్రస్తావిస్తూ మాట్లాడారు. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి మా సీనన్నకి, అదే రకంగా బీఆర్ఎస్ శ్రీనివాస్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి మేము గత యూపీఏ 1 యూపీఏ 2లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం. దానివల్లనే అంటే ఎక్కడైతే సామాజిక న్యాయం అంటే చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత అది జరగలేకపోయిందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు సారథ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉత్తనా ఆబాది ఇతనా ఇస్సాదారి అనే నినాదంతో దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి, కనీసం వారికి రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తే వారి అభివృద్ధికి నాంది పలకడానికి అవకాశమే ఉంటుంది ఉద్దేశంతో 4000 కిలోమీటర్లు నడిచినటువంటి ఉద్దేశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. దాంతోపాటు ఇందాక మా సీనన్ అన్నట్టుగా మేము చేయలేదు కాబట్టి మీకు 2 పర్యాయాలు అధికారాన్ని కట్టబెట్టిన సందర్భంలో అది మరిచి ఇప్పుడు మేము చేయలేదు కాబట్టి మీరు చేయలేరా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానమైనటువంటి అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి గవర్నర్ గారు ఆమోదం చేసి కేంద్రానికి పంపినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీదా కాదా? అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పాలిత రాష్ట్రాలుగా చేసినటువంటి సర్వేలను బట్టి కూడా నిన్న చేశాయి, అసమగ్రంగా ఉన్నాయి, అంత పారదర్శకంగా లేవు, కరెక్ట్ గా చేయలేదు, ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం, ఖచ్చితంగా ఇప్పుడు జనగణనతో పాటు కులగణన మేము చేయబోతున్నామని చెప్తున్నారు. దాంట్లో కూడా చెప్పాల్సింది అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తమిళనాడులో ఏదైతే సర్వే చేశారో మన 9 షెడ్యూల్లో చేర్చారు కదా. దెన్ మేము తమిళనాడులో మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పలే కదా, ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది కదా అబౌవ్ 50%. సో ఎప్పుడు 50% సీలింగ్ అనేది ఎత్తేసిన తర్వాత ఈబీసీకి ఇచ్చిన తర్వాత ఇది వర్తించదనేది 50% సీలింగ్ అనేది కూడా మనం వాస్తవాన్ని కూడా ఆలోచన చేయాలి కదా. అది ఆలోచించకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే సబ్బండ వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈ యొక్క నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ మేము ఎత్తుకోకపోతే ఎక్కడ దూరం అవుతామనే ఉద్దేశంతో ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హౌస్లో ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే 2021లో చేయవలసిన సెన్సస్తో పాటు మేము కులగణన చేస్తామని చెప్పినటువంటి హోంమంత్రి గారు అనౌన్స్ చేశారా లేదా మా సీనన్న కూడా బాగా తెలుసు. సో అది మర్చి కనీసం 2021లో కూడా చేయాల్సిన సెన్సస్ కూడా చేయకుండా ఇప్పుడైనా ఒక ప్రతిపక్ష పార్టీగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు స్వాగతించవలసిన విషయం ఏంటంటే ఇన్ని రోజులకైనా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరిచి దేశంలో సెన్సస్ చేయవలసినటువంటి అవసరం ఉంది, సెన్సస్తో పాటు కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచించడం అనేది చాలా శుభపరిణామం. దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. కానీ ఇంకోటి ఏంటంటే గతంలో వారు చేయలేదు కాబట్టి మేము చేయలేదు, గతంలో వారు ఎందుకు చేయలేదని అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మా బీసీ ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ బలంగా ఉందని చెప్పి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కనీసం మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా దేశంలో. ఎందుకోనంటే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడితే దాని నిధులు కేటాయించబడతాయి, ఆ నిధుల ద్వారా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అక్కడ నిధులు కేటాయించి అభివృద్ధికి నాంది పలికే అవకాశం ఉంటుంది కదా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బలమైనటువంటి కోరిక నెరవేర్చడం కదా ప్రభుత్వాల యొక్క ఆకాంక్ష. అది నెరవేర్చకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్టో భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పాలి. దేశానికే తెలంగాణ రాష్ట్రం యొక్క సర్వే కులగణన ఆదర్శమైంది అనేది కదా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అలా చేయకుండా మాట్లాడితే బట్టగాల్చి మీదేసినట్టు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా వాస్తవాన్ని కదా మనం ఆలోచన చేయాల్సింది. ఓకే.